ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ప్రతి ఒక్కరు మీరు ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటూ మరి అనేకులకు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు. కాబట్టి మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం కింద కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ని తెలియపరుస్తూ ఉన్నారు. మరి చాలా మంది జీవితంలో ఆమెన్ అని కూడా పెడుతున్నారు. మీ జీవితంలో జరగాలని నిజంగా మీరు విశ్వసిస్తున్నారని నమ్ముతున్నారని ఆ కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని కూడా సెలవిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి నిన్ను ఈ రోజు బాధ పెట్టిన వారు కదా, నేను ఎవరైతే ఈ రోజు బాధ పెడుతున్నారా, అందరూ హేళన చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, అయితే దేవుడు వారి ఎదుట నేను తలగా నియమించబోతున్నాండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు గొప్ప అద్భుతం నీ పట్ల చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని ఒక వాగ్దానం చూసుకుందామా. మరి 2 కొరింథీయులు 12:9 దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. చూడండి ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఏమని? అందుకు నా కృప నీకు చాలును, బలహీనతను నా శక్తి పరిపూర్ణ మగుచున్నది. ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషము అతిశయపడుదును. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాండి. నీ బలహీనతలు కనిపిస్తుందా? అయితే దేవుని శక్తి నువ్వు పొందుకో. హల్లెలూయా. ఎందుకంటే నీ బలహీనతల నుంచి దేవుడు నిన్ను ఆపడానికి ఒక గొప్ప శక్తివంతమైన మరి ప్రార్థన శక్తి నీకు ఇస్తుండండి. హల్లెలూయా. ఈరోజు అందుకే నేను మొదటిగా చెప్పాను ఏమని, నిన్ను అవమానపరిచిన వారు హేళన చేసే దేవుడు నేను సాక్షిగా నిలబెట్టుకోబోతుండు. హల్లెలూయా. ఈ ఉదయకాలం కాబట్టి నిన్ను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా, అయితే దేవుని మహిమ నీకు చూపించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇతరులకు దేవుని మహిమ చూపించే విధంగా తయారు చేయబోతున్నావు. కాబట్టి ప్రియ సహోదరులు ఈరోజు బలముగా ఉన్నప్పుడు నీ మీద ఆధారపడతారు అందరూ కదండి. నువ్వు బలహీనుడుగా అయినప్పుడు మరి ఎవ్వరు నీ దగ్గరికి రారండి. కానీ నువ్వు ఒకవేళ బలవంతురాలుగా ఉన్నప్పుడు అందరు నీ మీద ఆధారపడ్డారా? ఈరోజు నువ్వు బలహీనుడిగా ఉన్నావా? అయితే దేవుని యందు నువ్వు నమ్మకం కలిగి ఉన్నావా? అయితే నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి ఉండుమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు సమస్యలు వచ్చిన వెంటనే దేవుడు తీసేయడండి. ఒక టైం ఉంటుంది. ఎందుకంటే సమస్యకు మధ్యలో మనకు ఆయన ఒక శక్తి చూపించాలి కదండి. ఆయన ఒక మహిమను మనం తెలుసుకోవాలి. ఆయన మహిమ మనకు చూపించాలంటే ఆయన కృప మనకు ఉండాలి కదండి. అందుకే దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తుంది, నా కృప చాలు, బలహీనత యందు నా శక్తి నీకు సంపూర్ణంగా చేయబడుతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుని శక్తి సంపూర్ణంగా చేయబడుతుంది అంట అండి. ఈరోజు నీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు చేయబోతుంది. చూడండి పౌలు విషయంలో మరి బాధ కలిగే సమయంలో కదండి ఆయన సమాధానం లేదు కదండి. మరి పౌలుకి శ్రమలు వచ్చినప్పుడు కదండి, సౌలు పౌలుగా మారినప్పుడు కదండి ఎన్నో శ్రమలు కదండి. దేవుడు సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు కదండి. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు, ఆయన శ్రమలన్నీ తొలగిపోయినాయి కదండి. ఈరోజు దేవుడు నీ సమస్యను తీసివేసి ఒక మంచి వాగ్దానం దేవుడు నీకు ఇవ్వబోతుందండి. హల్లెలూయా. ఏమని? నా కృప నీకు చాలును. దేవుడు కృప పరిస్థితి కంటే గొప్పది. హల్లెలూయా. నీ పరిస్థితుల కంటే ఆయన ఒక కృప చాలా గొప్పదండి. ఈ ఉదయకాల సమయంలో నీ దగ్గర ఈరోజు డబ్బులు లేవని బాధపడుతున్నావా? సహాయం చేసేవారు లేరని బాధపడుతున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడండి, ఈరోజు నా కృప నీకు చాలు. హల్లెలూయా. నా కృప నీకుంటే చాలు, నువ్వు దేనైనా సాధించగలుగుతావు అని దేవుడు సెలవుతున్నాడండి. ఎందుకంటే దేవుని ఒక కృప ఎలా అంటే అండి, మరి ఏ దారి కానక ఏ మూసుకుపోయిన దారులు కూడా తెరువ చేసే దేవుడు అండి. ఈరోజు నీకు ఏది కనిపించట్లేదా? అయితే దేవుడు ఒక చక్కనైన మార్గాన్ని నీకు చూపించబోతుండే. హల్లెలూయా. ఈరోజు నీ బలహీనతల యందు దేవుడు నువ్వు బలహీనంగా ఉన్నావని ఓటమి పాలవుతున్నావని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు సెలవిస్తాను నీ బలహీనత శక్తిని నీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఏమని, దేవా నేను విరిగి నలిగిపోయి ఉన్నాను యేసుప్రభా, అలసిపోయాను, నేనేం చేయలేను యేసుప్రభా, నా వల్ల అస్సలే కాదు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు అంటున్న నా శక్తి నీలో ఉంది, అందుకే నా కృప నీకు ఇస్తున్నా, నీ బలహీనతలు తీసివేసి నీకు బలాన్ని ఇవ్వబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే దేవుడు ఈరోజు నీకు ఆలస్యం చేస్తున్నాను. నువ్వు బాధపడకండి, దుఃఖపడకండి. ఎందుకంటే పౌలు బాధలో కూడా దేవుడు అతని వదిలిపెట్టలేదండి, తోడుగా ఉండి నడిపించిండు. ఆయన పరిస్థితిని తీసివేసి శాశ్వతం కాదండి, పరిస్థితులు పోవడం శాశ్వతం కాదు కదండి. ఈరోజు నీ పరిస్థితి నీ బాధ ఉందేమో, కానీ దేవుడు నీ పరిస్థితిని బాధను తీర్చివేయబోతున్నాడు. హల్లెలూయా. నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు చేయబోతున్నాడు అండి. కాబట్టి ప్రతి ఒక్క బలహీనత నుంచి దేవుడు తీయబోతున్న నీ కన్నీరుని దేవుడు తీసేసి నీ కృపను అనుగ్రహించబోతున్నాడు అండి. కాబట్టి నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం జరిగిస్తున్న ఈరోజు నీ కన్నీరు తీరుస్తున్న నమ్ముతున్నావా? అయితే ప్రభున ఆయన నామమును పట్టుకొని ఆమె నన్ను సెలవివ్వండి
రాయండి కామెంట్ సెక్షన్లో. నిజంగా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. అవును యేసయ్యా, నా కన్నీళ్ళు కంటే నీ కృప ఎంతో గొప్పదేసా, నా బాధ కంటే నా శ్రమ కంటే నీ కృప ఎంతో గొప్పదేశ ప్రభు. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను యేసయ్యా. ఎందుకంటే ఈరోజు నా బలహీనతలు చూసి నేను భయపడతా ఉన్నాను యేసు ప్రభు, కృంగిపోతా ఉన్నాడు. ఎందుకంటే దేవా, నీ శక్తి నాలో పని చేయాలి, నీ శక్తి నాలో ప్రారంభం కావాలేసా, నీ యొక్క కృప నాలో జరగాలేసు ప్రభు అన్న వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాండి. హల్లెలూయా. ఈరోజు మన బలము తక్కువ ఉండొచ్చు, కానీ దేవుని బలం గొప్పదండి. ఆయన శక్తి చాలా ఉన్నతమైంది. కాబట్టి ఆయన యొక్క శక్తి నీలో ప్రభావం చేయబోతుంది. కాబట్టి ఈరోజు విశ్వసించండి, నమ్మండి, ఖచ్చితంగా దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుండో. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం నీకు ఇచ్చును గాక. ఆమేన్. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడు యేసుప్రభు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరుగును గాక. యేసుప్రభు వారి పరిస్థితిని మార్చండి, నీ యొక్క కృప దయచేయండి, వారి బలహీనతలో నీ బలం అనుగ్రహించండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటే సంవత్సరం అంతా వాళ్ళు బెస్ట్ చేయండి, దీవించండి, ఆశ్రయించండి, పోషించి సంరక్షించండి యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక. మ్యారేజ్ ఒక లైఫ్ సెటిల్ దయచండి. నేను జాబ్స్ దయచండి యేసు ప్రభా. నువ్వే సహాయం దయచండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ దయచండి. బిజినెస్ కొరకు మంచి లాభాలు దయచండి యేసు ప్రభా. నువ్వే కార్యాలు జరిగించండి దేవా. నువ్వే సహాయం చేయండి. గర్భాలు తెరవబడును గాక. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడుదల దయచండి యేసు ప్రభా. ఎంతమంది అబ్రోడ్కి వెళ్తున్నారో వాళ్ళకి తోడుగా ఉండండి యేసు ప్రభా. నేను దేవా, ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మంచి మార్క్స్ తో పాస్ అవుట్ సహాయం చేయండి. కాలేజీలకు, స్కూల్స్ కి ప్రతిదానికి మీరు డబ్బు సమకూర్చండి యేసు ప్రభా. మీరే సమకూర్చే దేవుడు, ఇచ్చే దేవుడు వేసా. మరి ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల కలుగునుగాక యేసు ప్రభా. మీరే కార్యం చేసి ప్రతి సంఘాలు, ప్రతి మినిస్ట్రీని జ్ఞాపకం చేసి దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నవారు దేవామాస పుణ్యం పౌర్ణమికి ఇష్టం మంత్రశక్తులు కూలిపోవాలి. ఇంకా ఏ సమస్య అయినప్పటికీ, ప్రతి అనారోగ్యం, ప్రతి బలహీనత, ప్రతి మోకాలను, ప్రతి రోగం యేసు నామములో విడుదల పొందునుగాక యేసు ప్రభా. మీరే అద్భుతాలు జరిగించి సహాయము దయచేయమని నజరేయుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్